జేఈఈ మెయిన్స్ కీ విడుదల. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ 1 ఎగ్జామ్ కు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్స్ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లు విడుదల చేసింది. ఇక ఈ ప్రకటనతో లక్షలాది మంది విద్యార్థులకు తమ పనితీరును స్వయంగా అంచనా వేసుకునే అవకాశం లభించింది. ఇక ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఈ పరీక్ష ఎంతో కీలకమైంది కావడంతో ఈ అప్డేట్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన దశగా భావించవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి లాగిన్ అయ్యి తమ రెస్పాన్స్ షీట్లను పరిశీలించవచ్చు. ఈ రెస్పాన్స్ షీట్లలో వారు ఎంచుకున్న సమాధానాలు పూర్తిగా చూపించబడతాయి. ఇక అదే సమయంలో విడుదలైన ప్రొవిజనల్ ఆన్సర్స్ కీతో వాటిని పోల్చి చూసుకొని తాము ఎంతవరకు స్కోర్ సాధించవచ్చో అంచనా వేయవచ్చు. ఇక ఇది ఫలితాల కోసం ఎదురు చూసే సమయంలో విద్యార్థులకు కొంత స్పష్టతనిస్తుంది. ఒకవేళ ఆన్సర్ కీలో ఏదైనా పొరపాటు ఉందని భావిస్తే ఎన్టీఏ అభ్యంతరాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఇక విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ప్రతి ప్రశ్నపై అభ్యంతరం తెలపడానికి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అభ్యంతరాలను ఈ నెల 13వ తేదీ రాత్రి 11:50 వరకు మాత్రమే స్వీకరించనున్నారు. కాబట్టి ఈ సమయాన్ని విద్యార్థులు సరిగ్గా వినియోగించుకోవాలి. ఇక అభ్యంతరాలను సమర్పించే ముందు సంబంధిత ప్రశ్నలను, తమ సమాధానాలను అధికారిక కీని పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ఇక ఈ పరీక్షలకు మొత్తం 11 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక ఇది ప్రతి ఏడాది పెరుగుతున్న పోటీని స్పష్టంగా చూపిస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం వల్ల ప్రతి మార్కును ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. ఇక కట్ ఆఫ్ మార్కులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రొవిజనల్ కీ విడుదల కావడంతో విద్యార్థులలో ఉత్కంఠ మరింత పెరిగింది. కొంతమంది తమ స్కోర్ను అంచనా వేసుకుని సంతోషంగా ఉంటే మరికొందరు అభ్యంతరాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి దాని ఆధారంగా ఫలితాలను ప్రకటించనుంది. ఇక ఫైనల్ కీ విడుదల తర్వాత సాధారణంగా ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి అది చాలా కీలకమైనది. ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులకు తదుపరి దశగా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా నీట్, అలాగే IIITలు మరియు ఇతర ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే విద్యార్థులు తమ ర్యాంకు అంచనాల ఆధారంగా ఏ కాలేజీలు, ఏ కోర్సులు ఎంపిక చేసుకోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జేఈఈ మెయిన్ ఫలితాలు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హతను కూడా నిర్ణయిస్తాయి. టాప్ ర్యాంకర్లు సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందుతారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి అవసరమైతే వెంటనే అడ్వాన్స్డ్ ప్రిపరేషన్పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మొత్తానికి జేఈఈ మెయిన్ 2026 ప్రొవిజనల్ ఆన్సర్స్కి కీ విడుదల విద్యార్థుల కోసం ఒక కీలక దశ. తమ రెస్పాన్స్ షీట్లను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలను సమర్పించడం ద్వారా వారు తమ స్కోరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తదుపరి అవకాశాలపై దృష్టి పెట్టడం విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారుతుంది.